పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు టీమిండియా బ్యాటింగ్ రన్ మిషన్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉండే రికార్డును బ్రేక్ చేశాడు. ఈ కేటగిరీలో టాపర్ గా నిలిచాడు బాబర్ ఆజం. టీ20 ఇంటర్నేషనల్ లో అత్యధికంగా హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ పేరు మీద ఉండేది. మొత్తంగా 38 అర్ధ సెంచరీలను బాదాడు కోహ్లీ. 117 మ్యాచ్ల్లో 109 ఇన్నింగ్స్ లో కోహ్లీ 38 అర్ధ సెంచరీలు చేశాడు. ఒక సెంచరీ కలిపి 437 పరుగులు చేశాడు. అతని వ్యక్తిగత అత్యధిక పరుగులు 122 నాటౌట్ గా ఉంది. టీ20 ఇంటర్నేషనల్ లో కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 51.75, స్ట్రైక్ రేటు 138.15 గా నమోదైంది. 361 సిక్సర్లు, 117 బౌండరీలు సాధించాడు. అయితే తాజాగా ఈ హాఫ్ సెంచరీ రికార్డును బాబర్ ఆజం కొల్లగట్టాడు. టీ20 ఇంటర్నేషనల్ లో 39 అర్ధ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్ గా నిలిచాడు. ఐర్లాండ్ పై 3 మ్యాచ్ల టీ20 సిరీస్ అతను ఈ ఘనత సాధించాడు. చివరి టీ20లో 42 బంతుల్లో 5 సిక్సర్లు, 6 ఫోర్లతో 75 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచింది. డబ్లిన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా 17 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని సాధించింది పాకిస్తాన్. 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. టీ20 ఇంటర్నేషనల్స్ లో బాబర్ ఆజం రికార్డు దాదాపు కోహ్లీతో సమానంగా ఉండటం విశేషమే. మరి ఆజం కూడా 117 మ్యాచ్లు ఆడాడు. 110 ఇన్నింగ్స్ లో 39 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అతని వ్యక్తిగత అత్యధిక పరుగులు కూడా కోహ్లీ లాగానే 122, 3 సెంచరీలు ఉన్నాయి. అతని టీ20 కెరీర్ లో స్ట్రైక్ రేటు 129.97, బ్యాటింగ్ యావరేజ్ వచ్చేసి 41.19 గా ఉంది. మీ యొక్క అభిమాని క్రికెటర్ ఎవరో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.